దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని సాయం కొరకే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మీకు వందనాలు. గడిచిన ప్రభు దినం నుండి ఇప్పటి వరకు మీ రెక్కల నీడ కింద మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచి సమయంలో మీ గృహమునకు మందిరమునకు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. నా తండ్రి, మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి నా ప్రభా అయ్యా, మా జీవితంలో నా తండ్రి అయ్యా, మేము చీకటిలో మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వాటన్నిటిని బట్టి నా ప్రభా మేము మీకు ఆరాధన చెల్లించాలని ఆశపడుతుండగా మీరిచ్చిన లేఖన భాగం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి. ఆత్మీయ మర్మాల మాకు తెలియచేయండి అయ్యా. అవి వినటం ద్వారా నా తండ్రి మేము మీకు ప్రీతికరమైన ఇష్టపూర్వకమైన ఆరాధనని మీకు సమర్పించడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త. దేవుని యొక్క సువార్త ద్వారా ఆయన మహిమను, ఆయన యొక్క ప్రభావమును, ఆయన శక్తిని, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనము తెలుసుకుంటూ ఉంటాం. కానీ వీడేం చేస్తూ ఉన్నాడంటే తన మహిమ తెలుసుకునే ఆ సువార్త ప్రకాశము మరి మన మీద ప్రకాశింపకుండా ఉండునట్లుగా ఏమి చేశాడు వాడు? మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. గుడ్డితనము కలుగు చేశాడు అంటే గుడ్డివారుగా ఉన్నాం. ఎవరి యుగదేవుడు, ఎవరి యుగ సంబంధమైన దేవత అని మనం ఒకసారి ఆలోచిస్తే వాడి లోకమునకు సర్వాధికారి, లోకాధికారి, లోకములో సమస్తమును నాదే అని అందరూ కూడా నన్నే పూజించాలి, నన్నే గణపరచాలని వాడి కోరిక. యుగ సంబంధమైన దేవత అపవాది యొక్క కోరిక ఏంటంటే అందరూ నా అధికారము క్రింద ఉండాలి, అందరూ నన్నే పూజించాలి, అందరూ నన్నే ఘనపరచాలి, అందరూ మరి నేను చెప్పిన ప్రకారం మరి నడవాలి అని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అలానే ఇంకా ఏం చేస్తాడు వీడు? పాపము మనము చేసేలా ప్రేరేపిస్తూ ఉంటాడు. పాపము, తప్పిదములు, అపరాధములు మనం చేసే విధంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అలానే దేవుని పనికి ఆటంకం కలిగించేవాడుగా ఉంటాడు. ఎక్కడ దేవుని పని జరుగుతూ ఉంటే ఏదో విధంగా అవరోధం కలిగించాలని, ఏదో విధంగా ఆటంకం కలిగించాలని, మరి ఒకవేళ ఒకవేళ కావాలంటే లైటింగ్ తీసేయాలని, అలానే పవర్ తీసేయాలని, ఏదో విధంగా ఆ దేవుని పని జరగకుండా ఆటంకపరచాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి వాడి లక్షణాలు చూస్తే అన్నీ కూడా చెడ్డ లక్షణాలే, అన్ని అవలక్షణాలు, వాడికి ఉన్నాయి కూడా అవిలక్షణాలే. తర్వాత మనల్ని మోసము చేస్తూ ఉంటాడు. మనల్ని భ్రమలోకి తీసుకెళ్తాడు. మరి మొట్టమొదటిగా మనం పాపం అనేది లోకంలోనికి రావటానికి కారణమైన అవగాహన చూస్తే ఆమె ఏం చేశాడు? భ్రమలో తీసుకెళ్ళాడు. నీవు ఆ పండు తింటే, నీవు ఆ పండు తిను దినమున నీవు దైవ లక్షణాలు పొందుతావు, దైవత్వాన్ని పొందుతావు అని మరి భ్రమలోకి తీసుకెళ్ళి మోసపరిచిన వాడుగా ఉన్నాడు. వాడు మోసకారి. నా ప్రియమైన దేవుని బిడ్డ, మోసకారి.
మోసము చేసేవాడు. మరి అటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు? మరి మన యొక్క దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత మనకు తెలియకుండా ఉండే విధముగా ఏం చేశాడంటే మన మనోనేత్రములను గుడ్డితనము కలుగు చేశాడు. గుడ్డితనము కలుగు చేశాడు. ఆ గుడ్డితనంలో ఉన్నప్పుడు, అంటే మనం పాపములో ఉన్నప్పుడు, అపరాధములో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన కలుగు ఉన్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మహిమను చూడలేము, దేవుని యొక్క శక్తిని చూడలేము, దేవుని యొక్క ప్రేమను చూడలేము, దేవుని యొక్క కృపను కూడా చూడలేము. అలానే ఒక వ్యక్తి ఉన్నారు, ఒకసారి చూస్తాం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 16వ వచనం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 16వ వచనములో ఒక విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ చూడండి. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణాన్ని ముగించుకున్న తర్వాత, తను లేచిన తర్వాత ఇద్దరు యెరూషలేము దగ్గరలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. వారు సంభాషించుకుంటూ ఉన్నారు. ఏమని సంభాషించుకుంటూ ఉన్నారు? మరి యేసుక్రీస్తు మరి శిలువ మీద మరణించారట, నిజంగా ఆయన గొప్ప దేవుడట, నిజంగా ఆయన గొప్ప దేవుడు, మరి మన కొరకు ఆయన మరి ఆయన జీవితాన్ని సమర్పించాడు అని మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వారితోనే కలిసి మరి వారు ప్రయాణం చేస్తా నడుస్తూ ఉంటే వారికి ఆ మనోనేత్రం ఎప్పుడైతే గుడ్డితనంలో ఉందో, ఆ మనోనేత్రం ఎప్పుడైతే మూయబడి ఉందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆయనను గుర్తుపట్టలేకపోయేది. గుర్తుపట్టలేరు. ఎందుకంటే పాపం అనే పొర, అపరాధం అనే పొర, అహంకారం అనే పాపం, గర్వం అనే పాపం మనలను చుట్టుముట్టున్నప్పుడు మన మనోనేత్రాలు ఏమవుతాయంటే గుడ్డితనముతో కప్పబడి ఉంటాయి. పక్కనే ఉంటాం, దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం, దేవుని మందిరంలో ఉంటాం, దేవుని పక్కనే ఉంటాం, కానీ మనం దేవుని గుర్తుపట్టకుండా వీడు అపవాది యుగ సంబంధమైన దేవత చేస్తాడు. ఎందుకంటే మన మనోనేత్రకు గుడ్డితనము కలుగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని సంగమ, ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించుకుంటే ఇక్కడ ఈ వ్యక్తిని మనం చూస్తాం. వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారితో వాళ్ళు జర్నీ చేస్తూ ఉన్నారు, వారు నడుస్తూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ఎందువల్ల గుర్తుపట్టలేకుండా ఉన్నారు? వారి కన్నులు మూయబడినందున. వారి కన్నులు మూయబడ్డాయి. వారు గుడ్డితనంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పక్కనే ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు, సంభాషిస్తూ ఉన్నారు, కానీ ఆయనను గుర్తుపట్టలేకపోయారు. నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాం, అదే అనుభవంలో ఉన్నాం. మరి ఆ అనుభవంలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడో చూస్తామా? చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు
మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. మన దేవుడు పెట్టారా, చూసారా? ఇక్కడ ఏమైందట, మీ మనోనేత్రమును వెలిగింపబడినందున. మన మనోనేత్రం వెలిగింపబడినప్పుడు, మన మనోనేత్రం గుడ్డితనం ఉన్నప్పుడు మనము దేవుని చూడలేం, దేవుని మహిమను చూడలేం, దేవుని ప్రేమను చూడలేం. దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని బిడ్డలంటే నిర్లక్ష్యం, దైవజనులంటే నిర్లక్ష్యం, దైవ సేవకులంటే నిర్లక్ష్యం. కానీ వెలిగింపబడిన తరువాత మన పరిస్థితి ఎలా ఉందంటే చూడండి, ఒకసారి చూస్తాం. ఒకసారి చూస్తే ఎంతమంది ఆ విధముగా మరి మనోనేత్రాలు వెలిగింపబడిన తరువాత ఏ విధంగా వాళ్ళు జీవించారో మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. ఎవరండి ఈయన? సౌలు అనే ఒక వ్యక్తి. ఆ సౌలుగా ఉన్న వ్యక్తి క్రైస్తవుల్ని ఎంతగానో బాధపడతా ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు, అలానే మరణానికి పాత్రలు చేస్తూ ఉన్నాడు. మరి క్రైస్తవుల యొక్క మరణమును ధృవీకరిస్తూ ఉన్నాడు. అతని గురించి ఇంకో మాటను మనం చూసుకోవాలనుకుంటే 7వ అధ్యాయం చివరి వచనం చూసుకుంటే, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. మరి స్టీఫెన్, అలా స్టెఫెన్ అనే వ్యక్తి దేవుని కొరకు ఎంతో భయంకరంగా, ఎంతో భయముతో, పౌరుషముతో జీవించిన ఆ వ్యక్తిని మరి వారు రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ చావుకి సమ్మతినిచ్చిన వాడు ఎవరంటే సౌలు. ఆ సౌలు దమస్కు అనే ప్రదేశానికి వెళ్తూ ఉన్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనం చూస్తాం. 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావనెను. గుర్రం మీద వెళ్తా ఉన్నాడు, దమస్కు దగ్గరకు వచ్చాడు. అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి పడిపోయాడు, నేల మీద పడిపోయాడు. ఆ నేల మీద పడినప్పుడు ఒక స్వరం వింటా ఉన్నాడు. ఏంటి ఆ స్వరం మాట? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. నన్ను ఎందుకు హింసించుతున్నావు? నాకెందుకు కీడు తలంచుతున్నావు? నన్ను ఎందుకు దూషిస్తున్నావు? నన్ను ఎందుకు బాధ పెడుతూ ఉన్నావు అని స్వయాన ప్రభు అయిన క్రీస్తు వారు వారితో, సౌలు అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సౌలు మాట్లాడుతున్న విషయాన్ని చూస్తే, నేను ప్రభువా నీవెవడవి అని అడుగుగా, సౌలు అడిగాడు, మీరెవరు అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును. ఎవరో తెలుసా? నేను ఎప్పుడు హింసించలేదే. నా బిడ్డలను, నా ప్రజలను హింసిస్తున్నాను. నా బిడ్డలను నీవు హింసిస్తూ ఉన్నావు సౌలా అని అన్నప్పుడు, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును.
ఆ ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ ఏమైందంటే 7వ అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచి నన్ను ఏమీయూ చూడలేకపోయాను. అప్పటి వరకు చక్కగా దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు సౌలుని దర్శించాడో దృష్టి పోయింది. తర్వాత దేవుడే దర్శించాడు. ఇందా మనం చదువుకున్న ఆ యొక్క వాక్య భాగాన్ని చూసుకుంటే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. ఏ పొరలవి? పాపపు పొరలు, తప్పిదములు, పాపపు పొరలు కలిగి దృష్టి లేకుండా దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని చూడకుండా తను ఉంటున్న సమయంలో దేవుడు దర్శించినప్పుడు తన కంటిలో నుండి పొరలు రాలగా ఏం కలిగిందట? దృష్టి కలిగింది. ఎప్పుడైతే ఆ పాప పొరల నుండి విడుదల వచ్చిందో మనోనేత్రములు ఏమైనా వెలిగింపబడ్డాయి. వెలిగింపబడిన తర్వాత ఏమయ్యాడు అతను? చూడండి ఇక్కడ 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ప్రభా, ఇప్పటి వరకు ఆయన ఎంతో హింసించాడు ప్రభా, ఎంతో బాధ పెట్టాడు ప్రభా, ఎంతో కీడు చేశాడు ప్రభా, నీ బిడ్డలమైన మాకు అని అన్నప్పుడు ఇప్పుడు నుండి, ఎప్పటి నుండి? తన యొక్క జీవితంలో, తన యొక్క ఆ జీవిత యాత్రలో పాపపు పొరలు తొలగిపోయిన అప్పటి నుండి, అలానే ఆ మనోనేత్రము, గుడ్డితనము వెలిగించబడిన అప్పటి నుండి ఏమవుతాడట? ఒక గొప్ప సాధనముగా ఆయన నేను చేయబోతా ఉన్నాను అంటున్నాడు ప్రియమైన దేవుడు. ఒక గొప్ప సాధనం. నేను అతని ద్వారా నేనెంతో సువార్త ప్రకటించాలి నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఇదిగో ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును అని చెప్పాను. ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను. కాబట్టి చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డ, మన మనోనేత్రములు వెలిగింపబడని సమయంలో దేవుని మహిమను చూడలేం, దేవుని యొక్క శక్తిని చూడలేం, దేవుని యొక్క ప్రభావాన్ని కూడా చూడలేం. కానీ ఎప్పుడైతే మన మనోనేత్రములకు గుడ్డితనం నుండి మనము విడిపింపబడతామో ఆ సమయంలో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము మన మీద ప్రకాశిస్తుంది. చూసారా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవుడు నిన్ను నన్ను కూడా మన మనోనేత్రములకి గుడ్డితనములో ఉన్నప్పుడు ఆయన మనల్ని దర్శించారు. మనల్ని ఆ యొక్క పాపపు సంఖ్యల నుండి, పాపపు బంధకాల నుండి, మరి సాతాను యొక్క అధికారం క్రింద నుండి మనల్ని విడుదల చేసిన దేవుడు. ఇంకో వ్యక్తిని చూసుకుంటాం. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ మనం ఒక స్త్రీని మనం చూస్తాం. 21వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఎవరమ్మా? ఎవరు? చూడండి, అంతకంటే ముందు 17వ వచనం లేదా
16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, ఎవరేమా హాగరు అంటే అబ్రహాము యొక్క శారా భార్య మీద భార్య యొక్క దాసి, శారా యొక్క దాసి హాగరు. మరి శారాకి సంతానము కలిగినప్పుడు మరి శారా హాగరుతో మీరు వెళ్ళండి సంతానం వస్తుంది అన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఒక బాబు పుడతాడు. అతని పేరే ఇస్మాయిల్. అతని గురించి అప్పటి వరకు ఆమె కన్నులు మనోనేత్రాలు గుడ్డితనంతో ఉన్నాయి, చూడలేకపోతా ఉంది. అప్పుడు దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే ఏమన్నాడు, ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల మూట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. చూచుచున్న దేవుడు అని ఆమె అప్పుడు అంటావు. చూడండి, కింద చూస్తే ఆమె దేవుడికి ఆ మాట చెప్తుంది, చూచుచున్న దేవుడు. ఎందుకు ఆమె కళ్ళు తెరిచారంటే తన బిడ్డలకు ఆదరణగా ఉండాలని, తన బిడ్డలకి ఆదరణ కలగాలని, మరి పోషణ కోసం కొత్త సంగతులను కొత్త మార్గాలను చూసే విధంగా ఆయన కన్నులు తెరుస్తాడు. బిడ్డ మనం కూడా ఏదైనా ఒక విషయం మనం కన్ఫ్యూజన్ మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ విధమైన పరిస్థితి, ఇది దేవుని మార్గమా కాదా అని మరి కన్ఫ్యూజన్లో ఉన్నామంటే అర్థం ఏంటంటే మన మనోనేత్రాలకి గుడ్డితనం ఉంది అని అర్థం. దేవుడు అడగాలి, కనిపెట్టాలి. కనిపెడితే దేవుడు ఆ మార్గాన్ని చూపిస్తాడు. చూపించినప్పుడు ఆ మార్గంలో పెడతాడు. ఆమె ఎప్పటి వరకు ప్రభా ఈ కుమారుడు చనిపోతా ఉన్నాడు, దాహం వేస్తూ ఉంది, మరి దాహం తీర్చడానికి నీళ్ళు లేవు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరిస్తే, ఆమె కళ్ళు తెరిచినందున ఏం కనబడ్డాయి, నీళ్ళ ఊట కనబడింది. ఆ నీళ్ళ ఊట ఆమెకి ఏం చేసిందంటే తన జీవితానికి, తన యొక్క కుమారుని యొక్క జీవితానికి పోషణగా, తన కుమారు యొక్క జీవితానికి ఆదరణగా అది చేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు మన మనోనేత్రములకు గుడ్డితనం ఉన్నప్పుడు ఆ గుడ్డితనం నుండి మనల్ని విడిపించిన దేవుడు ఆయనే కనుక విడిపించకపోతే మన జీవితం ఏమయ్యేదో, ఇంకా ఆ పాపంలోనే, ఆ లోకంలోనే, మరి సాతాను యొక్క అధికారం క్రిందే జీవిస్తూ మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇంకో వ్యక్తిని చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకో వ్యక్తిని చూస్తాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే ఇక్కడ బిలాము దూసిన ఖడ్గం చేతి పట్టుకొని నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల ఉంచి అప్పటి వరకు బిలాము ప్రవక్తే, కానీ ఈ లోకంలో ఉన్న ఈ రాజులకి బాలాకు అనే రాజు ఒక మాట చెప్తాడు, మరి వ్యతిరేకముగా ఇజ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా నువ్వు ప్రవచించాలి అని అంటే దేవుడేమో నువ్వు అట్లా చేయకూడదు, మరలా అతను పిలిచి చెప్తా ఉంటాడు, ఇలా చేయాలంటే మరి అక్కడ 30వ వచనంలో చూస్తే 30 వచనములో లేదా 28వ వచనం చూస్తే అక్కడ గాడిద కూడా దేవుని మాటని ధిక్కరిస్తూ ఉన్నాడని గాడిద కూడా తన పని చేయకుండా అక్కడ ఒక చోట నిలబడి. ఎందుకు నిలబడిందంటే అక్కడ ఆ యొక్క గాడిద దేవదూతను చూసి
అయితే బిలాముకి ఆ దేవదూత కనిపించలేదు. ఎందుకంటే వాడు బిలాము అనే ప్రవక్త ఎలా ఉన్నారయ్యా అని అంటే వారు మరి గుడ్డితనంలో ఉన్నాడు. గుడ్డితనం అర్థం కాదు. గుడ్డితనం ఉన్నప్పుడు మనకేమి అర్థం కాదు, మనం ఏమీ చూడలేము. మరి బిలాముని ఆయన కన్నులు తెరిచినందున మళ్ళా చూస్తాం 31వ వచనంలో, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేసి, ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడ్డాయో, ఎప్పుడైతే తన యొక్క ఆ యొక్క పాపపు పొరలు లేకపోతే ఎప్పుడైతే ఆ గుడ్డితనం నుండి విడుదల వచ్చిందో అప్పుడు దేవుణ్ణి చూశాడు. మన దేవుణ్ణి మనం ఎప్పుడు చూడలేమండి. మరలా ఒకసారి మన మూలవాక్యం మనం చూసుకుంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుని మహిమ ప్రకాశము మరి ప్రకాశించకుండా ఉండు నిమిత్తము అపవాది ఈ లోక సంబంధమైన దేవత ఏం చేశాడు? మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేశాడు. మరి బిలాము కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ దేవదూత గాడిద కనిపిస్తూ ఉంది, కానీ ఇతనికి కనిపించట్లేదు. ఎందుకంటే అతను మనోనేత్రము ఏమైంది? గుడ్డితనములో ఉంది. ఆ గుడ్డితనంలో ఉన్న అతని యొక్క కళ్ళు తెరిచినప్పుడు, దాన్ని విడిపించినప్పుడు ఏమైంది? దేవదూతను చూశాడు. నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 31వ వచనం, అక్కడ అమ్మాయి అనే గ్రామానికి 2 వ్యక్తులతో యేసుక్రీస్తు వారు వెళ్తా ఉన్నారు. కొంత సమయం ఆయన ఎవరో గుర్తుపట్టలేకపోయారు. తర్వాత చూస్తే వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చాలు. చూసారా, మన కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో, మన యొక్క మనోనేత్రం కూడా గుడ్డితనం ఎప్పుడైతే మన నుండి దూరం అయిపోతుందో అప్పుడు మాత్రమే దేవుని యొక్క కృపని, దేవుని యొక్క మహిమను మనం చూడగలం, దేవుని యొక్క శక్తిని మనం చూడగలం. గుడ్డితనంలో ఉన్నప్పుడు మనం ఏమీ చూడలేము, ఏమీ చేయలేము, విశ్వసించలేము కూడా. తనతో పాటే ఉన్నారు, పక్కనే ఉన్నారు, పక్కన నడుస్తారు. ఏసై ఉన్నారు, ఏసై పక్కనే మీరు నడుస్తూ ఉన్నారు, కానీ ఆయన ఎవరో గుర్తుపట్టలేదు. దాన్ని గుర్తుపట్టిన తర్వాత వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవుని సంగమా జ్ఞాపకం చేసుకున్నాం. మరి మనము కూడా అటువంటి స్థితిలో ఉన్న మనల్ని, మన మనోనేత్రాలకున్న గుడ్డితనాన్ని కూడా మనం వెలిగించి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయన మహిమ ఐశ్వర్యాన్ని మనము అనుభవించే విధంగా, ఆయన మహిమను చూసే విధముగా, ఆయన కృపను పొందే విధముగా, ఆయన యొక్క ప్రేమను అనుభవించే విధముగా దేవుడు మనకి ఆ ఆధిక్యతను ఇచ్చాడు. ఎందుకంటే ఏం కావాలి? ఆయన ఆరాధించడానికి జ్ఞానం కావాలా? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మీరే గనక నా మనోనేత్రాలకున్న గుడ్డితనాన్ని వెలిగించకుండా ఉన్నట్లేదు, ఇంకా నేను చీకటిలో అంధకారంలో జీవిస్తూ పాతాళానికి పాత్రుడిగా ఉండేవాడు ప్రభువా. కానీ మీరు నన్ను దర్శించారు. సౌలుని దర్శించిన మీరు నన్ను దర్శించారు. బిలామును దర్శించిన మీరు నన్ను దర్శించారు. హాగరుని దర్శించిన మీరు నన్ను దర్శించారు ప్రభువా. అట్లానే అమ్మాయి గ్రామానికి మీతో పాటు వస్తున్న బిడ్డల యొక్క ఆ కన్నులు కూడా మీరు తెరిచారు. ఆ దేవా, నేనేమి ఇవ్వగలనయ్యా? నన్ను పాపం నుండి, ఆ యుగ సంబంధమైన దేవత అధికారము నుండి నన్ను విడుదల చేసి నన్ను నా ప్రభువా నీ బిడ్డగా చేసుకున్నాను. నేనేమి ఇవ్వగలను ప్రభువా? మీరు నన్ను దర్శించడానికి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని ప్రభువా? ఒకసారి సౌలును చూస్తే, సౌలు అప్పటి వరకు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులే చేశాడు. దూషించాడా? హింసించాడా? మరి హత్య చేయించాడా?
మరణించిన వారిని ధృవీకరించాడా? అవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులే. కానీ ప్రియమైన దేవుడు పెట్టారా, మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. అదే స్థితిలో ఉన్న మనల్ని దేవుడు దర్శించి మన మనోనేత్రం గుడ్డితనాన్ని మరి తీసివేసి ఆయన మహిమను, ఆయన యొక్క కృపని, ఆయన ప్రేమను పొందేవారుగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన బిడ్డలముగా ఆయన స్వరూపంలోకి మార్చుకున్న విధానం బట్టి దేవుడిని మనము హృదయపూర్వకంగా ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఆరాధనకు వెళ్దాం, జ్ఞాపకం చేసుకుందాం. మన మనోనేతల గుడ్డితనంలో మన జీవితం ఎలా ఉంది, మరి ఈరోజు ఎలా ఉంది? అదే కనుక, ఆ గుడ్డితనమే కనుక దేవుడు మన నుండి విడుదల చేయకపోతే, దూరం చేయకపోతే, మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా పాపంలోనే, లోకంలోనే ఇదే జీవితం అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని మనం జీవిస్తూ మన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, నా ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవుడికే మన స్తుతులు చెల్లించవలసిన వారంగా. కాబట్టి నా ప్రియమైన దేవుడు పెట్టారా, జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడికి మన స్తుతులు, ఆరాధన. ప్రభువా, ఏ పాటి వాడినయ్యా, ఏ పాటి దాన్నయ్యా, మీరు నన్ను దర్శించారు, నాకు గుడ్డితనం నుండి మీరు నన్ను వెలిగించారు. అప్పటి నుంచి కూడా మరి నా యొక్క జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘములో, నా యొక్క రక్త సంబంధికుల్లో నన్ను ఒక ప్రత్యేకమైన జనాంగముగా మీరు నన్ను ఏర్పాటు చేశారు. అది మీరిచ్చిన ఆధిక్యతే. మీరే కనుక నా ప్రభా నన్ను దర్శించకుండా ఉండి ఉన్నట్లయితే నేను ఇంకా ఈ లోకంలో జీవిస్తూ నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటాను. అని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొని దేవుడిని మనము ఆరాధిద్దాం. ఆరాధనలోకి వెళ్దాం. నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవా